చెన్నా మసాలా. అండ్ ఈవినింగ్ అయితే ఈ చెన్నా మసాలా అందరికీ గుర్తొస్తుంది. బట్ అదే చెన్నా మసాలా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తినాలంటే హోమ్ ప్రిపరేషనే బెస్ట్ అని చెప్పొచ్చు. జస్ట్ 45 రూపీస్ చెన్నా తీసుకొని ఇలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే అందరు టమ్మీ ఫుల్గా అయితే తినేసేయచ్చు. సో అంత ఈజీ రెసిపీని ఇన్ని డేస్ మీరు ఎందుకు మిస్ అయ్యారో, సో ఈ వీడియో చూసేసి ఆ రెసిపీ నెక్స్ట్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే మీరు చెన్నా తీసుకుంటారు కదా, దాన్ని అయితే నియర్లీ ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకోండి. వాటిని వాష్ చేసేసి ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇందులో వేసేసి వాటర్ మునిగేంత వరకు వేసుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ పొటాటో కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. నార్మల్గా చాలామంది చెన్నా మసాలా అండ్ బఠానీ మసాలా బఠానీతో చేస్తూ ఉంటారు, బట్ దానికన్నా ఇది టేస్ట్ కొంచెం బాగుంటుంది. సో ఈసారి ఖచ్చితంగా చెన్నాతోనే ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఇందులో అయితే టేస్ట్కి సరిపడంత సాల్ట్, కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా అంటే మరి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని నియర్లీ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవైతే బాగా ఉడికిపోయిన తర్వాత పొటాటోకి తోలు తీసేసి ఇంకా చెన్నాని సపరేట్ చేసేసుకోండి. సో ఈ రెండింటిని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చెన్నాని జస్ట్ హాఫ్గా డివైడ్ చేసుకోండి. అంటే సగం చెన్నా పక్కన పెట్టేసుకొని మిగతా చెన్నా ఇంకొక దాంట్లో వేసుకొని దాంట్లో పొటాటోని యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితో కానీ లేదా ఇలాగా స్మాషర్తో కానీ ఇలా బాగా స్మాష్ చేసుకోండి. నాకైతే స్మాషర్తో బాగా నేనైతే 3 విజిల్స్కే తీసేసాను, అందువల్ల నాకు బాగా స్మాష్ అవ్వలేదు. మీరైతే ఖచ్చితంగా 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అండ్ సో నాకైతే స్మాష్ అవ్వలేదు కాబట్టి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. సో ఈ మిక్సీ పట్టుకొని ఉన్నంత మిశ్రమం అంతా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జస్ట్ 1 ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. జస్ట్ 1 ఆనియన్ అయితే సరిపోతుంది, మీరు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాము. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఒక టమాటాని వేసుకోండి. జస్ట్ 1 టమాటా అయితే సరిపోతుంది. టమాటాస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడంత కొద్దిగా కారం అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా అయితే పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అయితే మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా, ఆ మిశ్రమంని ఇందులో అయితే యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటే మనకు అడుగంటే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం ఇలా చేసుకోవాలి. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ బాగా కలిసిపోయింది, కొంచెంగా ఫ్రై అయింది అన్నప్పుడైతే మనము వాటర్ని యాడ్ చేసేసుకొని మిగతా హాఫ్ బాయిల్డ్ చెన్నాని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ చెన్న బాగా మునిగేంత వరకు అయితే మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. చెన్న అండ్ మసాలా మొత్తం
మొత్తంగా మునిగేంత వరకు అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే బాగా ఉడికిన తర్వాత మనం కొంచెంగా అయిపోతుంది ఈ చెన్నా మసాలా అనేది. సో టేస్ట్కి సాల్ట్ అనేది చూసుకొని ఆ తర్వాత కొంచెంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మీకు అవసరమైతేనో. ఇంకా ఫైనల్గా 1 మినిట్ ఉంది దించుతాం అన్నప్పుడైతే మాత్రం కొద్దిగా ధనియాల పొడి అయితే మిక్స్ చేసుకోండి. ధనియాల పొడి మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా ఇస్తుంది. అండ్ మీకు కనుక గరం మసాలా అవైలబుల్గా ఉంటే గరం మసాలా కూడా కొద్దిగా యాడ్ చేయండి. అది ఉడికేలోపు నేను దానిపైన టమాటాస్ అలానే ఆనియన్స్ వేస్తూ ఉంటారు కదా, సో దాన్ని కొంచెం ఉప్పు కారం వేసేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది కొంచెం ఫ్లేవర్ని చాలా బాగా ఇస్తుంది కదా, సో నార్మల్ ఆనియన్ అలానే వేయకుండా కొంచెం ఉప్పు కారం వేస్తే కొంచెం బాగుంటుంది, అందువల్ల నేను ఇలా చేస్తున్నాను. సో ఫైనల్గా సిమ్లో ఉంచుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే ఇలా అయిపోయిందనమాట. సో ఆల్మోస్ట్ మన చెన్నా మసాలా అయితే రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చాలా బాగుండింది. రోడ్ సైడ్ తిన్న ఫీలింగే వచ్చింది, బట్ చాలా హెల్తీగా తిన్నామా అనిపించింది. సో రోడ్ సైడ్ ఫుడ్ రోడ్ సైడే కానీ హోమ్లీ ఫుడ్డే అలా ఉంటుంది టేస్ట్ అనేది. సో దీన్ని కానీ ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని దానిపైన మనం మిక్స్ చేసుకొని ఉన్న ఆనియన్స్ టమాటాసు మిక్స్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా సాల్ట్ అండ్ కారంతో, దాన్ని అలా పైన చల్లేసుకొని జస్ట్ అలా తింటూ ఉంటే ఆహా అలా ఉంది ఫీలింగ్ అయితే. సో ఒకరోజు ఈవినింగ్ అయితే ఇలా స్పెండ్ చేసాం మా ఇంట్లో అయితే. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ అదిరిపోయింది, స్పీచ్లెస్ అనమాట, అంత బాగుండింది. బట్ చెన్నా మసాలా హాఫ్ తీసుకున్నాం కదా, సో అందులో మాత్రం మీరు జస్ట్ ఒక 25% మాత్రమే తీసుకొని మిక్సీ పట్టుకుంటే ఇంకొంచెం బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. ఎక్కువగా చెన్నా ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని నా ఫీలింగ్. సో ఫైనల్గా జస్ట్ అలా ఒక నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే స్వర్గమే ఫ్రెండ్స్, అంత బాగుంది. బాయ్ బాయ్.